పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన పృథ్వీ అనే రైతు 2.5 ఎకరాల పొలంలో చేతికొచ్చిన ఆర్జిల పంటను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంటపై తాను 50,000 పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట కోసుకుపోయిన వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నా పేరు పృథ్వీ, నాది గుమ్మలక్ష్మీపురం గ్రామం. రేగలపాడు గ్రామం నందు నాకు 2.5 ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది నేను నా పొలంలో ఆర్జిల పంట వేయడం జరిగింది. రోజువారీ నా పంటని చూడ్డానికి వస్తుండగా కోత టైంకి వచ్చే టైంకి పంట చేతికి అందేలోగే దుండగులు నా పంటని కోసుకుంటూ పోయారు. నా పంటకి నేను 50,000 దాకా మదుపు పెట్టడం జరిగింది. నా కష్టానికి నా డబ్బు పోగా వచ్చే పంట కూడా నా చేతికి అందకుండా పోయింది. దీనిపై నేను ఎలివింపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యదలుచుకుంటున్నాను. ఇది నాకు చాలా బాధాకరం. ఇంకా పంట కూడా పండలే. రీసెంట్గా తీసుకోండి సార్. సార్ చదివాను సార్. సార్ చదివాను సార్. బస్ ఎక్కించేస్తున్నాను. హలో, అంటే ఒక బుక్ రాయిస్తుంది.